వైఎస్ జగన్ మాట తప్పను మడమ తిప్పను ట్యాగ్ లైన్ తో వైసీపీని స్థాపించాడు. యువనేతగా ఏపీ రాజకీయాల్లో దూసుకుపోతున్నాడు. దివంగత ముఖ్యమంత్రి తనయుడై ఉండి కూడా వైఎస్ జగన్ గోడ దూకి అక్కినేని నాగేశ్వరరావు ఇంట్లో దూరారట. ఎవరి కోసం ఇలా దూకారు, ఎందుకు దూకారన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వైసీపీ అధినేత జగన్ హీరో సుమంత్ ఓసారి గోడ దూకారట. గోడ దూకారంటేనే అందరికీ అనుమానాలు వస్తాయి. ఒక అమ్మాయి కోసమే వీళ్ళు గోడ దూకి ఉంటారని డౌట్ వస్తుంది. గోడ దూకిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా. ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, ఇంకొకరేమో అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. ఇద్దరు కలిసి చేసిన ఈ ఘనకార్యం హీరో సుమంత్ ఇటీవల వెల్లడించాడు. ఎప్పుడు మీడియాకు దూరంగా ఉండే సుమంత్ ఇటీవల ఓ జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వైఎస్ జగన్ తో పాటు తాను చేసిన అల్లరి పనులు వెల్లడించారు. వైఎస్ జగన్ హీరో సుమంత్ చిన్నతనం నుంచి మంచి ఫ్రెండ్స్. ఇద్దరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. హైదరాబాద్ అంటే జగన్ కు సుమంత్ లకు కొట్టిన పిండి. గల్లీల నుంచి గోల్ఫ్ కోర్సుల వరకు ఇద్దరు చట్టా పట్టాలేసుకుని తిరిగేవారట. సినిమాలు షికార్లకు లెక్కే లేదట. ఒకసారి వైఎస్ జగన్ సుమంత్ ఇద్దరు ఇంట్లో చెప్పకుండా నైట్ షో సినిమాకు చెక్కేశారట. తిరిగి వచ్చేసరికి లేట్ నైట్ అయ్యిందట. జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి భయపడితే సుమంత్ తనతో పాటు అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి తీసుకుపోయారట. అయితే గేట్లు క్లోజ్ చేసి ఉండటంతో గోడ దూకుతూ నాగేశ్వరరావుకు పట్టుబడ్డారట. తనతో పాటు వచ్చింది జగన్ అని చెప్పి ఒప్పించి లోపలికి తీసుకుపోయారట సుమంత్. మొత్తానికి వైఎస్ జగన్ కు గోడ దూకే ట్రైనింగ్ ఇచ్చింది హీరో సుమంత్ అన్నది ఈ సంఘటనతో తేలిపోయింది.